డిబేట్ స్టార్ట్ అయ్యే ముందే ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి సంయమనం పాటించండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు విజయకరణ గారు ఇప్పుడు ఎంత డిబేట్ లో రెచ్చగొట్టారో బయట కూడా అదే రెచ్చగొట్టే వాతావరణం జరిగింది. మామూలు రెచ్చగొట్టే వాతావరణం కాదు, లంబూతులతో రెచ్చగొట్టే వాతావరణం. మహిళలు గ్రంథాలయ సంస్థ లాంటి చైర్మన్ కి లంబూతులు బాగా తిట్టే ఎక్స్పీరియన్స్ ఉన్న డబుల్ పిహెచ్డీ చేసిన టీడీపీ లేడీకి ఇచ్చారు. అది చాలా అద్భుతం. ఎంతకంటే గొప్ప పార్టీ గొప్ప ప్రభుత్వం ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చి కర్రలు తీసుకొని అసలు నడవలేకపోతుంది. నడవలేక నడుస్తారే అసలు రా సంపేస్తా పొడిచేస్తా ఓర్ మీ దుంపలు దేగా ఈ కదా రెచ్చగొట్టాయి. ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రిని ఏదైతే సిగ్గుందా అంటే తప్పంట, ఇది మాట్లాడితే వాళ్ళు రెచ్చగొట్టినట్టంట. నీ అమ్మ అమ్మమ్మ తాత నాన్న గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా సరే సరే ఓకే, మళ్ళీ రిపీట్ అవసరం లేదు. విజయ్ మీరు మీరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడలేదు. ఓకే, ఇందాక మీరు మాట్లాడారు కదా, అదే మాట్లాడు, మళ్ళీ అదేందుకు వేరే పాయింట్ లో. ఓకే ఓకే పాయింట్ ఉన్నాడేమో బరి తెగించి ఏదైనా చేసేయచ్చు. రోడ్డు మీద నరికి తప్పచ్చు, సంపడానికి పోవచ్చు. అయ్యా మీరు ఇట్లా సంపద రిపీట్ అయితే రేపొద్దున మేము కూడా చూస్తూ ఊరుకోవాలి. ఆయన ఏంటి తప్పంట కాదు, ఈయన బైరెడ్డి ఏంటి ఎక్కడ పడితే అక్కడ మనుషులు పెడతాం అంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, రోడ్డు మీద నడిచినా. ఇది రిపీట్ చేస్తే ఎట్లా ఉంటుంది రేపొద్దున? ఇప్పుడు రాజకీయాల్లో మీరు రోజు కొడుతున్నారు సార్. రేపొద్దున మేము వచ్చిన చేతులు కూర్చొని అరే మీరు 2 కొట్టారు కదా, ఇప్పుడు కూడా వచ్చి కొట్టండి రా చూస్తూ కూర్చుంటామని ఎవడన్నగా ఏం తిట్టండి, కారం ఉప్పే కదా ఏమన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి దాడి చేయడానికి పోయారు, సంపడానికి వెళ్ళారు. రేపు మా ఇల్లు వస్తారు బయటికి. వీళ్ళు అనుకుంటారేమో ఎప్పుడు బయటకు రాని. ఈ రోజు అంబటరాంబాబు గారి కూతురు కావచ్చు, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు కావచ్చు, లేదంటే మీరు వల్లభనేని వంశీ గారి భార్య కావచ్చు, వీళ్ళందరూ ఈ రోజు బయటకు వచ్చి మీకు చేత కావాలి మేము చేత రాజకీయాలు అంటున్నారు. అది పరిస్థితి అట్లా ఉంటుంది. అంటే వీళ్ళ విధంగా ఉసుగలుపుతా ఉన్నారు. ఒరే మీరు సవటల్ రా దత్తమ్మల్ రాని ఫ్లెక్సులు పెడతా, లేదంటే మహా అపచారం జరిగిందంట. 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డులో మనిషి అనేవాడు ఎవడు ఈ రోజు కూడా కలిసి మాట్లాడాల. ఒక ముఖ్యమంత్రి ఏదైతే జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, దొన్నపోతు కొవ్వు, బొందల కొవ్వు మాట్లాడితే మళ్ళీ సీనియర్ 5 ఏళ్ళ కాలం తెచ్చినా పెద్ద ఫ్లెక్స్ లైన్స్ రెచ్చగొడుతుంటే మనిషి అనేవాడు చూస్తూ ఊరుకుంటారా? ఇదే అడిగితే కొడతాం, సంపుతాం, దాడులు చేస్తాం, ఇష్టమైనగా మాట్లాడుతూ ఉంటే ముందు మీ కూటమిలో ఉన్న రజనీ గారికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రజనీ గారు అమ్ముడు పోయారనో ఇంకొక వాడు మాట్లాడతారు రేపు వీళ్ళకి అలవాటే. ఎందుకంటే ఆమె సత్యనారాయణ పోరాడింది. సో ఆమెకేం జనసేన కొత్త కాదు, ఈ రాజకీయ పార్టీకి అవసరం కూడా లేదు. మరి ఆమె చెప్తుంది కదా మీరు పెట్టింది తప్పని, మరి దానికి ముందు సమాధానం చెప్పండి. ఇంకొక ఆయన దీంట్లో టాయిలెట్ లో కలిపి యాసిడ్ కలిపారు, ఈ విధంగా మాట్లాడుతుంటే కడుపు రగిలిపోదా మన పవిత్రమైన లడ్డు మీద? వీళ్ళేమో ఏదైనా రాజకీయం చేయొచ్చు, మేము మాట్లాడితే ఇలా పొడుచుకొస్తుంది, ఏదో చూస్తారంటే అంత చూడండి, ఎన్నాళ్ళు చూస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా విరవగి చూడాలనుకుంటే చూడండి, రేపు పొద్దున అడిగిపోతారు. గుంటూరులోనే ఉండాలి కదా వాళ్ళు కూడా, ఉండాలి కదా. నిన్న గుంటూరులో ఉన్నాం, ఈ రోజు గుంటూరులోనే ఉంటాం, రేపు ఎవరు తమ్ముడు నువ్వు బెదిరిస్తావు భయపడ్డు, గుంటూరులోనే ఉంటా, నువ్వు బెదిరిస్తావు భయపడ్డు, రోజు ఉంటా. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాం, లేనప్పుడు ఉంటాం, ఎప్పుడు ఉంటాం. మీ తాటాకి చెప్పులు భయపడాడు ఎవరు లేదు ఇక్కడ. గుంటూరులోనే ఉంటాం. అడ్రస్ చెప్పాలంటే ఇట్లాంటి తాటాకు చెప్పులకి అధికారంలో అడుగు, మా తమ్ముడు చెప్తాడు, మీ ఇష్టం మీద తమ్ముడు అడుగు, మీ రంగనాథ్ రాజు బాబు అడుగు చెప్తాడు మా తమ్ముడు. అమ్మో ఎంత పెద్ద తమ్ముడా తెలియదు, తెలుసుకో, తెలుసుకున్న వాళ్ళు తెలుసు, పరిగెత్తిన వాళ్ళు తెలుసు, నీకు తెలియదు, తెలిసే అందరికీ తెలుసు. ఏ జరిగిందో అడుగు కనుక్కో, ఏ కనుక్కో, మీ ఇన్ఛార్జ్ అడుగు, మీ ఇన్ఛార్జ్ అడుగు. మీరు బెదిరిస్తే భయపడతారు. గుంటూరులో అడ్రస్ ఉంటారా? గుంటూరులోనే ఉంటా, గుంటూరులోనే ఉంటా. మీ రౌడీలో ఎవరికి భయపడారు? మీ రౌడీలో ఎవరు భయపడారు? నువ్వు గుంటూరులో ఉంటాడు, గుంటూరులోనే ఉంటావు, మీరేలోనే ఉంటావు. మీరేదో స్పోక్స్ పర్సన్ కూర్చోబెడతా మీరు పెద్ద రౌడీని గుంటూరులోనే ఉంటారు, ఎవరికైనా గుంటూరులోనే ఉంటాం. ఎవరు పారిపడి ఎవరు దట్లో దక్కున్నాడు అందరికీ తెలుసు.
దొడ్లో ఎవరు దాక్కున్నారు అందరికీ తెలుసు. దొడ్లో ఎవరు దాక్కున్నారు అందరికీ తెలుసు. అందరికీ తెలుసు దొడ్లో ఎవరు దాక్కున్నారు. ఎవరు చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు. చిదంబరం కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చి అందరికీ తెలుసు. చిదంబరం కాళ్ళు పట్టుకుని అందరికీ తెలుసు. ఏ రకంగా 16 నెలలు జైలు తర్వాత బయటకు రావడానికి ఎవరు కాళ్ళు పట్టుకున్నారు అందరికీ తెలుసు. ఆ కాళ్ళు పట్టుకుంటే ఎప్పుడు మీలాగా ఆల్కాలు పట్టుకొని పొలాలు అడుకునే రకమే కాదు. కాళ్ళు పట్టుకొని బాతులు కలుగుతున్నాయి అప్పుడు. నువ్వు బాతులు దొడ్లు కలుగుతున్నాయి. నువ్వు బాతులు దొడ్లు కలుగుతున్నాయి. నువ్వు బాతులు దొడ్లు కలుగుతావా? వెయిట్ అండి, ఏంటిది ఎందుకు పర్సనల్ అటాక్లు ఎందుకు? రజనీ గారు, తిట్టుకోవడానికి ఛానల్ కి రావాలా? రజనీ గారు సార్ ఏంటంటే మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకుందాం, రెండు అది ఇది కూడా రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారని వచ్చారా ఏంటి? మీ కథ ఏంటి?